నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. కులం మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుంది షర్మిల. నేను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదు, నన్ను క్షమించండి దిల్ రాజు. తిరుపతి ఘటనలో 3 రోజులైనా బాధ్యులపై కేసులు లేవు. మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం. సొంతూళ్లకు నగరవాసులు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీ రద్దీ. ఇక డీటెయిల్స్ చూస్తే, తిరుపతి తొక్కిసలాట జరిగి 3 రోజులైన బాధ్యులపై ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం దారుణమని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ఆక్షేపించారు. ఇటువంటి దుర్ఘటన జరిగినా ఇంకా కూటమి ప్రభుత్వంలోని సీఎం, డిప్యూటీ సీఎంలకు బుద్ధి రాలేదని మండిపడ్డారు. న్యాయస్థానాలు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి బాధ్యులపై వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నగరి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి పార్టీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా శనివారం మీడియాతో మాట్లాడారు. ఇలాంటి ఘోరమైన దుర్ఘటన జరగలేదు. చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యాడో ఈ టీటీడీ అలాగే వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్ట దిగజారిపోయేలాగా ప్రతి ఒక్క కార్యక్రమం చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఈరోజు ఎంత బాధాకరం అంటే, ఈ చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని టీటీడీలోను తిరుపతిలో పెట్టుకొని ఈరోజు 6 మందిని బలి తీసుకుంటే ఇంతవరకు ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు. వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయనకి హిందువులంటే గౌరవం లేదా? ఈయనకి భక్తులంటే గౌరవం లేదా? వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా? ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారినేమో టీటీడీ చైర్మన్ చేసుకున్నాడు. తన గత ఓఎస్డి వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈఓగా పెట్టాడు. మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు. జేఈఓ అనేది ఒక సీనియరు అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్టుని ఏ అనుభవం లేనివాడు, భక్తి లేనివాడు, భక్తుల మీద ప్రేమ అభిమానం లేని వాడికి ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి అవటమేనా అని నేను అడుగుతున్నా. ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు. ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు 6 మంది చనిపోవటానికి 60 మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది, దానికి ఉన్న పోలీసులంతా అటుపోయారు. ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక 3 రోజుల ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. కానీ 9వ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది 8వ తేదీ సాయంత్రానికే ప్రీపోన్ చేసి 6, 7, 8 చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని తెలంగాణ ప్రజలకు నిర్మాత దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిన నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అందరికీ నమస్కారం. మొన్న మధ్య నిజామాబాద్లో మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది. అది నిజామాబాద్ పట్టణంలో ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడు మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగవు. అప్పుడు ఒకసారి ఫిదా సక్సెస్ మీట్ ఒకటిసారి పెట్టాము, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం చేసాం. అంటే నిజామాబాద్తో నాకున్న
అనుబంధం అలాంటిది. నిజామాబాద్ జిల్లా వాసిగా అక్కడ ఈ సినిమా ఈవెంట్ చేయాలని చేయడం జరిగింది. పోతే ఆ ఈవెంట్లో నేను మన కల్చర్లో ఉండే మన దావత్ గురించి, మటను తెలగలు గురించి సంబోధించాను. నేను ఆ మాటలలో తెలంగాణ వాళ్ళని నేను అవమానించానని, తెలంగాణ మీద హేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. నా ఉద్దేశం అదే స్పీచ్లో లాస్ట్లో చెప్పడం జరిగింది. తెలంగాణ మన కల్చరు, మన దావత్తు నేను మిస్ అవుతున్నాను. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని. సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను. అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. ఎందుకు చెప్తున్నానంటే, నేను నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఫిదా అనే సినిమా షూటింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ ఫిదా సినిమా ఎంత అప్లాజ్ వచ్చింది, భానుమతి క్యారెక్టర్కి, మన తెలంగాణలో ఉండే కల్చర్కి ఆ సినిమా ఎంత ఒక ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎంత విలువ ఇస్తామనేది చెప్పడం జరిగింది ఆ సినిమాలో. అది ప్రపంచవ్యాప్తంగా ఫిదా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అలాగే బలగం అనే సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది. తెలంగాణ ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించి ఇది మా సినిమా అని గుండెలకు హత్తుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ సినిమాని అప్రిషియేట్ చేస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి అభినందించారు, అన్ని రాజకీయ పార్టీలు. సో ఒక తెలంగాణ వాసిగా ఒక తెలంగాణని అభిమానించే నేను తెలంగాణని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియదు. పోతే దాంట్లో ఏదైనా మీ కమ్యూనికేషన్లో తప్పుగా అర్థమైంటే నన్ను క్షమించండి. మీ మనోభావాలు ఆ కొందరు ఎవరైతే దెబ్బతిన్నాయని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. ఇప్పుడు నేను ఒక సినిమా ఇండస్ట్రీ ఫెటర్నీ నుంచి ఎఫ్డీసీ చైర్మన్గా అయ్యాను. సో మీ అందరికి తెలుసు అది. సో ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు ప్రభుత్వం. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రద్దీ పెరిగింది. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిబ్బంది 10 టోల్ బూతుల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు. కులం మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. శనివారం ఏపీసీసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ దేశం మొత్తాన్ని కాషాయమయం చేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. కులం మతం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుంది. మహాత్మా గాంధీని బీజేపీ విలన్గా చిత్రీకరించింది. అంబేద్కర్పై అసత్య ప్రచారాలు చేస్తుంది. మహాత్ములను అవమానించిన బీజేపీ క్షమాపణ చెప్పాలి అని అన్నారు. మతం పేరుతో కులం పేరుతో ఎన్ని రాజకీయాలు చేసిందో దానికి బలైపోయిన ఎంతోమంది మైనారిటీలు, గోద్రా అయితేనేమి, మణిపూర్ అయితేనేమి, ఇలాంటి అన్నీ చూడడం జరిగింది. బీజేపీ దేశ సంపదని దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళని పోషిస్తుందన్న సంగతి ఇప్పటికే అర్థమైపోయింది. అంతేకాదు ప్రభుత్వ వ్యవస్థలను
ఆఖరికి అది ఈసీ అయినా, ఆర్బీఐ అయినా, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా, ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా, ఇలా ప్రతి ప్రభుత్వ వ్యవస్థని కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని స్వార్థ రాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నారో చూస్తున్నాం. ఇవన్నీ సరిపోలేదన్నట్టు ఇప్పుడు మన దేశాన్ని కాషాయమయం చేయడానికి బీజేపీ పూనుకుంది. అందులో భాగంగా దేశ చరిత్రనే మార్చే ప్రయత్నం చేస్తుంది. ఒకరికి మహాత్మా గాంధీ గారిని కూడా వదిలిపెట్టకుండా ప్రపంచమంతా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మహాత్మా గాంధీ గారిని అంతగా గౌరవిస్తే బీజేపీ పార్టీ మాత్రం మహాత్మా గాంధీ గారిని ఒక విలన్ గాను, గాంధీ గారిని చంపిన వాళ్ళని దేవుళ్ళగాను పరిగణించి వాళ్ళకు గుళ్ళు కడుతున్నారు. అంబేద్కర్ గారిని కూడా వదిలిపెట్టలేదు. అంబేద్కర్ గారు బలహీన వర్గాల వాళ్ళలో వెలుగులు నింపినవాడు. అంబేద్కర్ గారు ఈరోజు మన దేశంలో అన్టచబిలిటీ లేదు అంటే తిరుపతి తొక్కిసలాట ఘటనకు టీటీడీదే పూర్తి బాధ్యత అని, అందుకే వెంటనే బోర్డును రద్దు చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రభుత్వమే బోర్డును రద్దు చేయాలని ఆయన తేల్చి చెప్పారు. అలాగే ఈ దుర్ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని, హైకోర్టు సీజీ కూడా ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనం ప్రధానంగా చూసినట్టయితే తిరుపతి పైన కాకుండా తిరుపతి కొండ కిందన వీళ్ళు ఏం చేశారనండి, 8 పాయింట్స్లో వైకుంఠ ఏకాదశి టోకెన్స్ వేస్తామని చెప్పేసి 3 టీటీడీకి సంబంధించిన ప్రదేశాల్లో 3 ప్రదేశాలు, మిగతా 5 ప్రదేశాల్లో గవర్నమెంట్ స్కూల్స్ అనో మనం ఎలక్షన్స్ పోలింగ్ జరిగితే ఎలాగైతే నుంచోబెడతారో ఆ ప్రక్రియ ప్రకారం నుంచోబెట్టారు. ఇక్కడ ప్రధానంగా పద్మావతి పార్క్లో ప్రజలందరినీ కూడా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి పద్మావతి పార్క్, అక్కడేమో బైరాగి పట్టడి అని ఒక ప్లేస్ ఉంది, అందులో టోకెన్స్ ఇష్యూ చేసే కార్యక్రమం. ఈ పద్మావతి పార్క్లో ఉదయం 8 గంటల దగ్గర నుంచి ప్రజలందరినీ కూడా దాని లోపల వేసేసి ఆ పద్మావతి పార్క్ గేట్ తాళాలు వేస్తారంట. ఎంత ఆశ్చర్యకరం అంటే, పోనీ తాళాలు వేసిన వాళ్ళు ఆ లోపల సౌకర్యాలు ఏమన్నా కల్పించారని అంటే అది లేదు. మంచినీళ్ళు లేవు, భోజనాలు లేవు, లేకపోతే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది చలికాలము. ఆ చలికాలంలో వాళ్ళని పొద్దున్నుంచి రాత్రి దాకా పెట్టి ఆ మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామున 5ంటికి టోకెన్లు జారీ చేసే కార్యక్రమం అండి. అసలు ఇది ఎక్కడ అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఏదో సెల్లో వేసేస్తారు కదా, జంతువులను అన్నిటిని పట్టుకుని సెల్లో వేసేస్తారు కదా, ఆ రకంగా ఈ కుక్కలు రోడ్డు పైన తీసుకుని అన్నీ కూడా తీసుకెళ్ళి ఒక దాంట్లో వేసి తాళాలు వేసేస్తారు కదా, ఆ రకమైన పరిస్థితి కనబడుతూ ఉంది. అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, మరి చిన్నపిల్లలు ఉంటారు, మరి పండు ముసలివారు ఉంటారు, వీళ్ళందరి పరిస్థితి ఏంటండి? మీరా కాఫీలు కానీ లేకపోతే భోజనాలు కానీ ఏ రకమైన సప్లై లేకోకుండా అందులో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలు కూడా నాకు తెలిసి 4-5 వేల మంది 5,000 మంది ఉన్నారనేది మా తాలూకా ఇన్ఫర్మేషన్. వచ్చిన తర్వాత మీరు ఆ మాత్రము క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయని అడుగుతున్నా. ఒక పక్కనేమో నిన్న చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకుంటే ఆ రివ్యూలోనే టీటీడీ చైర్మన్ అదేవిధంగా ఆయన ఈఓ గారు వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటున్నారు. ఒకరికొకళ్ళు పడట్లేదు, సమన్వయ లోపం ఉందని చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అసలు అక్కడ ఆ రకమైన కార్యక్రమం చేస్తూ నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, అసలు దేవస్థానమా లేకపోతే రాజకీయ పార్టీ కార్యాలయమా? అసలు అక్కడ ఆ రకమైన ఆ ప్రక్రియ ఏంటండి? నాకు అర్థం కాల. అంతే ఇంత దారుణంగా వ్యవహరిస్తూ మరి సుమారుగా 7 చనిపోయారు, ఇంతమంది ప్రజలు క్షతగాత్రుల కిందన ఉన్నారని అంటే ఎంత బాధాకరం అండి.
సంక్రాంతి సంబరాల పేరిట కోడి పందాలు జంతు హింస జరగకుండా చూడాలని హైకోర్టు ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పండుగకు 3 రోజులు ముందుగానే కోడి పందెంలు ప్రారంభమయ్యాయి. అమలాపురంలో కొందరు బహిరంగంగా టెంట్లు వేసి కోడి పందాలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్లలో సీక్రెట్గా పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈసారి భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారే అవకాశం ఉంది. శీతాకాలం కారణంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో మంచు విపరీతంగా కురుస్తుంది. దీంతో జమ్మూ కాశ్మీర్లోని గుల్మార్గ్లో మంచు దుప్పటి కప్పేసింది. జోరుగా మంచు పడుతుండటంతో పరిసర ప్రాంతాలన్నీ ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. దాంతో ఇవాళ గుల్మార్గ్కు వెళ్లిన పర్యాటకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ग्लोव्स की भाई ग्लोव्स मैं कभी शूट ही करने भाई टाकर्स नहीं यूज खरा यार తిరుపతి తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన సందర్భంగా ఆయనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అర్థం లేని ఆరోపణలు చేశారని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి ఆనం విమర్శలకు భూమన ధీటుగా బదిలిచ్చారు. కూటమి నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు నిన్న పత్రికల వారితో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తిరుపతిలో జరిగినటువంటి దుర్ఘటనలో క్షతగాత్రులైనటువంటి వాళ్లను పరామర్శించడానికి రావటానికి ముందే వైసీపీ నాయకులు ఆ క్షతగాత్రులకు 18 మందికి డబ్బులిచ్చి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా తిట్టమని చెప్పారు అని చేసినటువంటి ఆరోపణ ఎంత దారుణంగా ఉందంటే, మీ నిర్వాకం వలన 6 మంది మరణానికి గురైతే దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయవలసినటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి ఆరోపణ చేయటం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీ స్థాయిని ఎంతగా దిగజార్చిందంటే, రాజకీయంగా ఇంత హీనంగా కూడా మాట్లాడగలరు మీరు అని నిరూపితం చేసుకున్నారు. రామనారాయణ రెడ్డి గారు చనిపోయినటువంటి వాళ్ళ పట్ల సానుభూతి కూడా లేకుండా అంత తొక్కిసలాటలో మరణించినటువంటి వాళ్ళ బంధువులు, అలాగే వాళ్లల్లో కూడా క్షతగాత్రులు ఉన్నారు. మిగతా క్షతగాత్రులని ఎంత దారుణమైనటువంటి రీతిలో మీరు అవమానించారు. వాళ్ల మీద ఆరోపణ వేసి వాళ్ల మీద సానుభూతి చూపాల్సింది పోయి వాళ్లకు మీరు పరామర్శించి ఆర్థిక సహాయం చేయాల్సింది పోయి మేము డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నారు అని ఆరోపిస్తున్నారంటే, అంటే ఆ సంఘటన మీరు రాజకీయం చేస్తున్నారా, మేము రాజకీయం చేస్తున్నామా అన్నది దీన్ని బట్టి చాలా తేటతెల్లమైపోయింది.
అంటే మీకు క్షతగాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదు. చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులు అందులో ఉన్నారు. వాళ్లను గురించి మీకున్నటువంటి అత్యంత నీచమైన అభిప్రాయం, వాళ్ళు డబ్బులు తీసుకొని చంద్రబాబును తిట్టినారు. ఇది మీ ఆరోపణ. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ నాయకులు లేకపోతే మేము కానీ ఎవరు కూడా మీ పాత్రకు సంబంధించి ఏమి మాట్లాడలేదు కాబట్టి తద్వారా మీరు నా అస్తిత్వం ఎక్కడ తగ్గిపోతుందోనని ఈ రకమైనటువంటి ఆరోపణలకు దిగినారో లేదా దిగినారో. రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ నెల 13న సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా సిపిఎం కార్యదర్శి టీఆర్ను తెలిపారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ భోగి సందర్భంగా పెరిగిన విద్యుత్ బిల్లులను మంటలలో దగ్ధం చేసే కార్యక్రమాన్ని విస్తృతంగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం నాయకులు పాల్గొన్నారు. జనం పండగలు జరుపుకోవాలా, లేతే ఈ ప్రభుత్వం వేసినటువంటి విద్యుత్ భారాల మోతని భరించలేక ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి, అయోమయం పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. నా చేతిలో ఉన్నది కరెంటు బిల్లు. ఈ నెల డిసెంబర్ నెలలో కాల్చిన బిల్లుకి జనవరి నెలలో వచ్చిన కరెంటు బిల్లు. దీంట్లో 1125 రూపాయలు మొత్తం కరెంటు బిల్లు ఉన్నది. 163 యూనిట్లు వాడితే దానికి సంబంధించి ఎనర్జీ ఛార్జీ, ఫిక్స్డ్ ఛార్జీ, సర్వీస్ ఛార్జీ అవన్నీ కలుపుకుని 800 రూపాయలు వస్తే 420 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు ఛార్జీల పేరుతో మన నెత్తిన మోపిన భారం ఇందులో ఉంది. అంటే 2019, 2020, 2021 సంవత్సరాల్లో ఆల్రెడీ మనం వాడిన యూనిట్లకి కరెంటు బిల్లు ఏదైతే చెల్లించామో ఆ చెల్లించిన బిల్లుల మీద, ఆ యూనిట్ల మీద అదనంగా 60 పైసలు, యూనిట్కి 60 పైసలు చొప్పున సర్దుబాటు ఛార్జీ 1, 2, 3 అని చెప్పి ఇవాళ 420 రూపాయలు అదనంగా దీని మీద బారేరు. అంటే 800 రూపాయల కరెంటు బిల్లు వస్తే 420 రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలను ఎత్తిన భారం మోపి ఇవాళ జనాల్ని పండగ పూట జనం ఎత్తిన కరెంటు బిల్లుల భారం మోపుతున్న పరిస్థితి ప్రభుత్వం తీసుకున్నది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లాంటిదే సర్దుబాటు ఛార్జీలు 1 అనే పేరుతో భారాలు మోపితే ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఏం చెప్పారు ఆ రోజుని? బాదుడే బాదుడు, బాదుడే బాదుడు అని చెప్పి ఇవాళ మీరు ఎన్నికల ఉపన్యాసాల్లో మాట్లాడిన విషయం గుర్తుందా లేదా అని అడుగుతా ఉన్నాం. రెండోది, ఆ రోజు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు, మేము వాటన్నిటిని తగ్గిస్తాము, ఛార్జీలు పెంచబోమని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి సర్దుబాటు ఛార్జీలు 1 వేస్తే ఇవాళ మీరు 1, 2, 3 పేరుతో జనం ఎత్తిన మోత మోగిస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకనే తూర్పుగోదావరి జిల్లా ప్రజానీకాలందరికీ కూడా సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ 13వ తారీఖు నాడు మనందరం భోగి పండుగ జరుపుకుంటాం. భోగి పండుగ నాడు భోగి మంటలేసి దాంట్లో ఇవాళ భోగి మంటల్ని అనేక రకాల పాత వస్తువుల్ని వాటిని తగలబెట్టి ఇవాళ నూతనత్వానికి స్వాగతం పలుకుతాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మన మీద ఛార్జీల భారం మోపిన నేపథ్యంలో భోగి మంటలేసే ప్రతి చోట ప్రజానీకం మీ ఇళ్లలో వచ్చిన కరెంటు బిల్లులను చూసుకోండి, మీ మీద పడిన భారాలను చూసుకోండి. ఆ భారాలకి నిరసన తెలియజేయాలంటే భోగి మంటల్లో మీ కరెంటు బిల్లుని తీసుకెళ్లి భోగి మంటల్లో తగలబెట్టి ఇవాళ ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పి సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున ప్రజానీకానందరిని విజ్ఞప్తి చేస్తాను. 13వ తారీఖు భోగి మంటల నాడు ఈ విద్యుత్ బిల్లుల్ని భోగి మంటలో దహనం చేయడం ద్వారా మన ప్రాథమికమైనటువంటి నిరసనని ప్రభుత్వానికి తెలియజేయండి. ఎక్కడికక్కడ భోగి మంటల్లో మీ కరెంటు బిల్లు చూసుకునే ఆ భారం పెరిగిందో లేదో మీరు లెక్కేసుకునే తెలియజేయమని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ భువనగిరి అధ్యక్షులు కంచెల రామకృష్ణారెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో శనివారం బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే కోడి పందాలు పేకాట శిబిరాలకు ప్రజలు దూరంగా ఉండాలని తిరువూరు సీఐ గిరిబాబు అన్నారు. నర్సంపేట మండలంలోని ప్రతి గ్రామాల్లో కోడి పందాల బరులను వారు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా విసన్నపేట పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గీత దాటి కోడి పందాలు పేకాట నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయంగా జరుపుకోవాలని ఎస్ఐ రామకృష్ణ అన్నారు. రాబో సంక్రాంతి సందర్భంగా మన తిరువూరు, విసన్నపేట మండలం, ఏకొండూరు, గంపలగూడెం మండలం ఈ 4 మండలాల్లో కానీ ఎటువంటి కోడిపందాలు కానీ పేకాటలు కానీ నిర్వహించకూడదు. అదేవిధంగా వాటి కోసం ఎటువంటి సన్నాహాలు చేసినా వాటి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఈ పేకాటకు కానీ కోడిపందాలకు కానీ దూరంగా ఉండాలని, సంక్రాంతిని సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.